నాకు ఒక ఆవిడ తరచుగా ఒక కామెంట్ పెడుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదమ్మా, కానీ నా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను చెడ్డగా చిత్రీకరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం చేయాలమ్మా? నా మీద ఏవో ప్రయోగాలు కూడా చేస్తున్నారని చెప్పి ఆవిడ నాకు కామెంట్ పెట్టారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ధర్మ మార్గంలో ఉన్నంతసేపు, మనం ఇంకెవరికి నష్టం కలిగించినంతసేపు, మన మీద బురద జల్లాలని ప్రయత్నించినా, మన మీద ఏ ప్రయోగాలు చెయ్యాలని ప్రయత్నించినా తిప్పి వాళ్ళనే కొడతాయి. మనం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నమ్మించగలం, మనుషుల్ని నమ్మించగలం, కానీ కర్మని మభ్యపెట్టగలమా? చెప్పండి. కర్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందా? మనం చేసింది మనమే అనుభవించాలి. ఎవరినైనా మభ్యపెట్టచ్చు, కానీ కర్మని మభ్యపెట్టలేం. మనం చేసిన దానికి వడ్డీతో సహా మనమే తీర్చుకోవాలి. 1000 ఆవుల్లో దూడ తన తల్లి ఏదో ఎలా తెలుసుకుని గుర్తుపడుతుందో, కర్మ మనల్ని వెంటాడుతూ వస్తుంది, నువ్వు ఎంత మందిని మభ్యపెట్టినా. అది గుర్తుపెట్టుకో తల్లి. కాబట్టి బాధపడకు, బెంగపడకు, నీ కన్నీటిని వృధా చెయ్యకు. భగవంతుడి పాదాలు పట్టుకో, నీ సమస్య తీరిపోతుంది.